వెల్కమ్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద చిల్లవుదాం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా కో-హోస్ట్ అనిరుద్ధ్. థీమ్ సాంగ్. I love you guys. మీరు అనుకుంటుండొచ్చు వీడియో లేట్ అయింది, మంచిగా గుంటూరు కారం ట్రైలర్ కోసం, దేవరా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు అని. అంత సీన్ లేదు. ఎప్పుడు కలిసాం? ఫ్రైడే కలిసాం కాదు, సండే కలిసాం. సండే నార్మల్గా ఫ్రైడే రికార్డ్ చేస్తాం వీడియో. ఈసారి కుదరక సండే కలిసాము, రికార్డ్ చేసాం కష్టపడి. చూసుకుంటే అది ఆడియో రాలేదు. ఇంక ఈరోజు మండే మళ్ళా వచ్చి ఫస్ట్ గుంటూరు కారం వచ్చి మండే మార్నింగ్ నుంచి రికార్డ్ చేద్దాం ట్రై చేస్తే ఆఖరికి ఈవినింగ్ కుదిరింది. ఐకేలోకి వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకున్నాము, అక్కడ ఏమో కుదరదు అన్నారు. మనకు కుదరలేదు. ఒక ప్లేస్ కుదిరింది మంచిగా, వెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి. టైమింగ్ సెట్ అవ్వలేదు బేసిక్. తర్వాత ఏదో సో ఫైనల్ ఈవినింగ్ బయట పార్క్ లో చేద్దాం అంటే లైటింగ్ పోయింది. ఇంకేంటంటే మళ్ళీ ఇంటికి వచ్చి చేస్తున్నాం ఇప్పుడు. మన బ్యాక్గ్రౌండ్ లోనే హోమ్లీ ఫీలింగ్ నీకు అంటే అదే ఈ బ్యాక్గ్రౌండ్ లో. ఓకే సో అప్డేట్స్కి వచ్చి సో మనం ఇప్పుడు దాకా ఆగడం కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఏంటి, గుంటూరు కారం వచ్చింది, దేవరా వచ్చింది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అదే గుంటూరు కారం ట్రైలర్, దేవరా టైటిల్ టీజరా గ్లిమ్స్, దేవరా గ్లిమ్స్ పార్ట్ 1. కానీ నేను మళ్ళీ తమ్నైల్ మార్చాలి. ఇప్పటికి 2 సార్లు మార్చా తమ్నైల్ని. మార్చు తప్పదు. ఫస్ట్ టైం ఒకటి బిఫోర్ రికార్డింగ్ వీడియో చేస్తా, ప్రోటోటైప్ తమ్నైల్ లాగా. దాని తర్వాత వీడియోలో ఏదైనా టాపిక్స్ యాడ్ చేస్తావు, క్లిప్ నీట్గా ఫైనల్ తమ్నైల్ లా చేసేస్తా. వీడియోలో ఒకవేళ దేని గురించి ఆయన ఎక్కువ సేపు మాట్లాడాను అనుకో, అది కూడా మాట్లాడేది. ఇప్పుడు ఇంకా మన ఎన్టీఆర్ వచ్చాక ఎన్టీఆర్ మొహం పెట్టాలి తమ్నైల్ లో. ఎన్టీఆర్ అండ్ బాబు, ఎన్టీఆర్ బాబు లేకపోతే కుదరదు. సర్లే, ఫస్ట్ అప్డేట్స్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. గుంటూరు కారం ట్రైలర్ స్టార్టింగ్ కదా మరి అంతేగా. బాబ్ పంచులని చెప్పలేక డైలాగులు బాగున్నారు. స్వాగ్ సూపర్ ఉంది, స్వాగ్ చాలా బాగుంది. క్లాసిక్ త్రివిక్రమ్ డైలాగ్ అది ఉంటుంది. పానీగాడు ఆడ ఉన్నాడంటే లోపల వెయిట్ చేస్తున్నాడు సార్ అంటే, పనివాడు వెయిట్ చేయాలి కదా అంటే సూపర్ ఉంది. చాలా రిలేటబుల్ డైలాగ్స్ లో ఉన్నాయి కొన్ని. మీమ్ టెంప్లెట్లు బాగా వస్తాయి, బాగా వస్తాయి. అవును, త్రివిక్రమ్ సినిమాలు, శ్రీను వైట్ల మూవీస్ నుంచి మీమ్ టెంప్లెట్స్ వస్తాయి, కానీ త్రివిక్రమ్ మూవీ నుంచి రావడం కొత్త. కుర్చీ తాత సాంగ్ కూడా పెట్టాడు, ఇంకా ఫుల్ వస్తాయి టెంప్లెట్. కుర్చీ మడత పెట్టి బాగుంది. అంటే బాబు సినిమా 3 ఏళ్ళు రాదు కదా, మంచి మాస్ తీసుకోండి అని. అదే మాస్ పండగ చేసుకోండి అని చెప్పి వదిలేసాడు. ఏమో జనాలు ఇంత మాస్గా ఉంటే బాబు బ్యూటిఫుల్ గా ఉన్నాడు బాబు. కొంతమంది కమెంట్స్ చూసావా యూట్యూబ్ వీడియో, అదే ట్రైలర్ కింద కమెంట్స్? నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇదేంటి ఇంత క్రింజ్ గా ఉందంటే. క్రింజా బాబుని క్రింజ్ అంటున్నాడు. అదే అరే బాగుందిరా, లైక్ పర్ఫెక్ట్ ఫార్ములా ఫర్ సూపర్ హిట్ మూవీ. పేరేంట్రా, రమణగాడు అంటారు. సూపర్ ఉంటుంది రా అలా అంటుంటే. రమణగాడు అంటారు. రమణ బాగుంది పేరు. ఐ మీన్ కొత్తగా ఉంది బాబుకి. ఎప్పుడు కృష్ణ, అజయ్, గౌతమ్ ఇలాంటి పేర్లు ఉంటాయి కదా. రమణగాడు భలే ఉంది. సూర్యాబాయ్ అన్ని స్ట్రాంగ్ నేమ్స్ ఉంటాయి. ఇది కొంచెం చిల్ నేమ్, కానీ పర్ఫెక్ట్ లైక్ నీట్గా. అది ఒక ఫ్యామిలీలో ఇది ఒక ప్రాబ్లం వస్తుంది, హీరో సేవ్ చేస్తాడు ఫ్యామిలీలో, మళ్ళీ అందరూ కలిసిపోతారు. దట్ ఈస్ త్రివిక్రమ్. శ్రీలీలతో పాటు ఉన్న సీన్ సూపర్ ఉన్నాయి, డైలాగ్ సూపర్ ఉన్నాయి కదా. ఇది ఒక్కటి చెప్పు. జీన్స్ ప్యాంట్ అదా, కానీ అవన్నీ జనరల్ గా సొసైటీలో క్రింజ్ కాదు. సొసైటీలో జనరల్ గా కొంతమంది అంటారు అలాగా, అంత డైరెక్ట్ గా అనరు, కానీ అలాంటి కమెంట్లు కొంచెం మంది వేస్తారు. సో దాన్ని బట్టి ఇంకా అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి సీన్స్. కానీ శ్రీలీల ఎక్కువ లేదనుకుంటా సినిమాలో కూడా. బ్రో త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్ అలా అంటావేంట్రా? అలా వైకుంఠపురం బాగానే ఉంటుంది కదా, తన వల్లే చాలా మారుతుంది కదా. ఓకే మరి మేడం సర్లే. మరి ఇంకోటి, కలేజాలో తన వల్ల మొత్తం స్టోరీయే మారిపోద్ది కదా. నాకు చాలా ఇష్టం కలేజా. అరే సినిమా అయితే హిట్ చేస్తారా, సినిమా బాగోకపోయినా హిట్ చేస్తారు. కొంతమంది ఏమన్నారు తెలుసా కమెంట్స్ లో, నాకు చాలా హట్ అయ్యా. ఇదిలో ఉంది కదా పర్లేదు, మా హనుమాన్ సేఫ్ అన్నారు కొంతమంది. కానీ బుక్ మై షోలో చూస్తే హనుమాన్కే ఎక్కువ ఉన్నారా. హనుమాన్ చాలా ఇంట్రెస్టెడ్ పోల్ పెడతారు కదా, హనుమాన్కి ఒక 5K ఎక్కువ ఉంది. అవును, ఎప్పుడు 5K మెజారిటీతో ఉంది. అది మొన్న ఎప్పుడో చూసినప్పుడు 168. హనుమాన్కి నిన్న ఇది కూడా అయింది కదా, రిలీజ్ ఈవెంట్ చిరంజీవి వచ్చారు కదా.
చిరంజీవికి అసలే హనుమాన్ అంటే ఎమోషన్, ఫుల్ తన ఎమోషన్. చిరంజీవి ఎన్నిసార్లు చెప్పాడు చూసావా, పెద్ద సినిమాలు ఎన్ని వచ్చినా మీ సినిమా మటుకు నిలుస్తుంది చూడండి అంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పాడు. దిల్ రాజు టాపిక్ కూడా ఎన్నిసార్లు తీసాడు. ఆ సినిమాలు స్క్రీన్స్ ఇవ్వట్లేదు అని ఫీల్ అవ్వకండి. దిల్ రాజు ఇవ్వలేదా? దిల్ రాజు అదే పెద్ద సినిమాలకి ఇస్తాం మోస్ట్ ప్రయారిటీ. దిల్ రాజు కంట్రోల్ ఏంటి అసలు సినిమాల మీద? థియేటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేదానికి. దిల్ రాజు ఏ సినిమా రా వీటిల్లో? దిల్ రాజు ఏది లేదు కదా. స్క్రీన్స్ ఇచ్చేదానికి రా ప్రొడ్యూసర్. స్క్రీన్స్ దిల్ రాజు దేనికి ప్రొడ్యూసర్ కాదు కదా, ఎక్కువ స్క్రీన్స్ తీసుకోవడానికి. కానీ ఏదో ఉందిరా, దిల్ రాజు మొత్తం మెయిన్ ఉన్నాడు. మరి చిరంజీవి కూడా కామ్గా ఉన్నాడు దిల్ రాజు ముందంటే అర్థం చేసుకో. ఎంతైనా డబ్బులు దేనికి వస్తే జనాలు ఏది ఎక్కువ చూస్తే అదే వేయాలి కదా, తప్పదు. ఒక ఇంటర్వ్యూర్ అడిగాడు మీడియా వాళ్ళు, పెద్ద సినిమాలు అంటే ఏంటి, చిన్న పెద్ద ఏంటి అంటే, పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరో అని కాదు, జనాలు ఊపేసుకుంటూ బెనిఫిషియల్కి వెళ్తారు చూడు, అలాంటి సినిమాలు మేము ఎక్కువ స్క్రీన్ ఇస్తాము అని చెప్పి ఏదో అన్నాడు. 1 hour ఇంటర్వ్యూ ఏదో ఉంది దిల్ రాజుదా. ఏదో ప్రొడ్యూసర్ గిల్డ్ ఏదో స్క్రీన్ సంబంధించి. అదే చిరంజీవి చెప్తానే ఉన్నాడు మాటికి, స్క్రీన్స్ తక్కువ వచ్చేది బాధపడకండి అని చెప్పి. మరి అవును కదరా, ఫస్ట్ వీళ్ళు రిజర్వ్ చేసుకున్నారు సంక్రాంతికి, ఫస్ట్ అందరికన్నా తక్కువ స్క్రీన్స్ వీళ్ళకి వస్తే. కానీ ప్రూవ్ చేసుకుంటా మట్టికి అది గూస్ బంప్స్ వస్తాయి రా. అది మళ్ళీ యూనివర్స్ కూడా కదా, సినిమాటిక్ యూనివర్స్ కదా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. లాస్ట్లో అదిరా వస్తాడంట భయ్య. ఎవరు అది? నెక్స్ట్ మూవీ క్యారెక్టరా? అమ్మో వస్తాడేమో, సూపర్ ఉంటుంది ఈ సినిమా హిట్ అయితే. నెక్స్ట్ ఈ మూవీకి అందరూ స్టార్ సపోర్ట్ చేస్తున్నారు. రవితేజ సపోర్ట్ ఉంది, బాలకృష్ణ సపోర్ట్ ఉంది, చిరంజీవి సపోర్ట్ ఉంది, బాబు అంటే ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. దీనికి కూడా అరే చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ అందరూ కలిసి వస్తే అదంతా అక్కర్లేదు, కాంటెంట్ ఉంటే చాలు. వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ కాదు, కాంటెంట్ ఉంటే ఎన్ని సినిమాలు ఉన్నా ఇదే ఎక్కువ ఆడుతుంది అంతే. సరే ఇప్పుడు వచ్చిన సరే నెక్స్ట్ దేవరా గ్లిమ్స్ కాదు అంతేనా? ఇది ఇంకేం చెప్తావు? గుంటూరు గారం. ఇంకేం చెప్తావు? ఎక్కువ చెప్పలేనులే. గుంటూరు గారం అదే 2 రోజుల్లో సినిమా వస్తుంది. సినిమాలో చూసుకుందాం అన్నట్టు. సినిమా వచ్చాక అప్పుడు ఆ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకోవచ్చు దాని గురించి. బ్రేక్ డౌన్ కూడా చేద్దాం కావాలంటే. బ్రేక్ డౌన్ నీట్గా బ్రేక్ డౌన్లు చేస్తావురా నువ్వు? ఆ వీడియోకి ఆ వీకెండ్ ఒక వీడియో సరిపోదు, 4-5 సినిమాలు వస్తున్నాయి ఒక రోజులో. మనం కనీసం 3 చూస్తాం, ఇద్దరం కలిసి 3 చూస్తాం. 2 hours వీడియో వస్తుందేమో అది కూడా. సాహో అంటున్నాను ఏంటో, సలార్కే 2 hours వీడియో వచ్చింది. అవునా? 2 hours వచ్చింది. 1.5 hour 2 hours వచ్చింది బెస్ట్ అండ్ వర్స్ట్ కి. 1.5 hour ప్లస్ వచ్చింది సలార్ ఒక్కదానికి. దాంట్లో బెస్ట్ అండ్ వర్స్ట్ మరి అవి ఉన్నాయి కదా. మనం కూడా చాలా తక్కువ కవర్ చేసాం, సెకండ్ హాఫ్ ఒకటి కవర్ చేసాం మనం ఎక్కువ. బెస్ట్ అండ్ వర్స్ట్ లో కూడా ఫస్ట్ హాఫ్ ఎక్కువ కవర్ చేయలే. చాలా మంచి వచ్చినాయి ఫస్ట్ హాఫ్ లో. అంటే మనం చూసిన తక్కువ, మనం చూసిన దాంట్లో మనకు చాలా నచ్చింది పెట్టాం. ఫస్ట్ హాఫ్లో కూడా ఉన్నాయి మంచివి, కానీ మనకు రీసెంట్గా గుర్తున్నవన్నీ రాసాం అంతే. ఒక చిన్న షార్ట్లా చేద్దామా బెస్ట్ అన్ని మనకు నచ్చినవన్నీ? చేసా కదరా. అలా కాదు, నువ్వు ఒక నేను ఒకటి చెప్పినట్టు. అది ఎప్పుడు చేద్దాం లేరా. ఇప్పుడు బెస్ట్ అండ్ వర్స్ట్ 2023కి ఇప్పుడే చేయాలి కదా. ఇప్పుడు కాదు, నాకు బ్రెయిన్ పని చేయట్లేదు. అదే నెక్స్ట్ వీక్ లో, నెక్స్ట్ 2-3 weeks రాయమని నువ్వు చేద్దాం. ఓకే. నెక్స్ట్ దేవరా నాకైతే చాలా 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 నచ్చింది. నాకు ఆ సాంగ్ కొంచెం తేడా కొట్టింది. సాంగ్ అంతా అయిపోయిన తర్వాత అది గూస్ బంప్స్ వచ్చింది. నాకు అదే నచ్చింది. ఇంకేంటి సాంగ్? దాని ముందు ఇంగ్లీష్ పాట పాడతారు కదా, అనిరుద్ధు. ఉందా? మీట్లో చూసావు నువ్వు? మీట్లో చూసావేంటి? ఆఫీస్లో ఉన్నాడు పెట్టుకుని. లిరిక్స్ బై హైజన్బర్గ్, ఇట్లా ఇవి ఆర్డినరీ పర్సన్, ఐమ్ స్కేర్డ్, అలా ఇంగ్లీష్ పాట పాడాడు కదా. నేను విన్నాను కానీ అంత రిజిస్టర్ అవ్వలే. విజువల్స్ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా. దాని తర్వాత విజువల్స్ చాలా బాగున్నాయిరా, చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఎన్టీఆర్ డైలాగ్ చెప్పేటప్పుడు అప్పుడు వస్తుంది మెయిన్. ఎన్టీఆర్ అసలు స్టార్టింగ్ ఉండడు కదా, లాస్ట్ లో వస్తాడు. లాస్ట్ 1/4 లో వస్తాడు, చిన్న చిన్నగా చూపిస్తారు. లాస్ట్ లో డైలాగ్, ఫేస్ అట్లా. కానీ నాకు అంత ప్రొఫెషనల్ గా అనిపించలేదు. కొరటాల శివ అంటే నాకు కొంచెం క్వాలిటీ అన్నట్టు ఉంటుంది, ఇది అట్లా అనిపించలే. అంటే ఏమో ఆ టెక్స్ట్ కూడా లైక్ టైటిల్ మరి ఎక్కువ అయిపోయింది. పిల్లడు చేసి లైక్ కొరటాల శివ నోస్ ఎస్థెటిక్స్ అన్నట్టు అనిపిస్తుంది. ఏమో మరి మూవీ వచ్చినప్పుడు మారుస్తాడు మళ్ళా తెలియదు. జస్ట్ గ్లిమ్స్ వదిలేద్దాం అని చెప్పి వదిలేసినట్టున్నాడు. ఏప్రిల్లో కదా మూవీ. అప్పటికి బాగుంది. నాకు ఆచార్య ఫాంట్ చాలా నచ్చుతుంది రా కదా. ఇలా సన్లైట్ పోస్టర్, దాని గ్లిమ్స్లు, దాని టీజర్లు అన్నీ చాలా బాగుంటాయి. ఆచార్య తెలుగులో బాగుంటుంది.
ఇంగ్లీష్ కన్నా టెక్స్ట్ ఫాంట్, తెలుగు తెలుగు పోస్టర్ ఇలా వస్తుంది, దాని పక్కన ఇలా వస్తుంది. అది శ్రీమంతుడు కూడా ఎంత బాగుంటుంది, భరత్ అనే నేను బాగుంటుంది, భర్తీ నేను చాలా బాగుంటుంది. అదే ఇది కొంచెం తేడా కొట్టింది అంటే గ్రాఫిక్ డిజైనర్ ఎవడో కొంచెం కొడేయాలనిపిస్తుంది. ఐ డోంట్ బ్లేమ్ కొర్రాల శివ, కానీ చూద్దాం వాళ్ళే కదా సూపర్వైజ్ చేయాలి. ఫైనల్ మూవీ కూడా ఇదే ఉంటే అప్పుడు విల్ బ్లేమ్. అయినా టైటిల్ టెక్స్ట్ కోసం ఇంత టైటిల్ అంటే నీకు చిన్న చిన్న డీటెయిల్స్ కదరా నీకు మూవీ క్వాలిటీ, లైక్ ఫినెస్ అంటారు చూడు, మనం డెవలప్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు చూడు. మనం గ్లిమ్స్ లో ఇవన్నీ డీటెయిల్స్ చూసినాం, మూవీ వచ్చాక టైటిల్ ఫాంట్ ఎవడు చూడదు కదా. పోస్టర్స్ కూడా పోస్టర్స్ గ్లిమ్స్ లో ఇలాంటివి ఎక్కువ చూస్తాం కదా. టెక్స్ట్ ఎలా ఉంది, ఫస్ట్ వచ్చిన బీజిఎం ఎలా ఉంది, ఫస్ట్ గ్లిమ్స్ లో బీజిఎం, టైటిల్ టీజర్ ఒకటి వచ్చింది కదా దాంట్లో బీజిఎం ఇక్కడ కూడా ఉంది లాస్ట్. అదే చాలా బాగుంటది. మా ఫ్రెండ్స్ చాలా మంది ఇదేంట్రా ఎక్కడ నుంచి కొట్టేశారా వీళ్ళు, ఇది ఆల్రెడీ ఉందిరా ఎప్పుడో విన్నాంరా, అనురుద్రా అది కొట్టాడు రా మావాడు. అదే అలా అంటున్నారేంట్రా అంటే కాదు టైటిల్ టీజర్ లో అది కూడా ఓకే, అదే చాలా దాని తెలీదా వాళ్ళకి, విన్నారు కానీ దీని తెలీదు, ఎన్టీఆర్ దాని తెలీదు, ఇంకేదో సినిమాది విన్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. వచ్చి చాలా లేదు కదా టైటిల్ టీజర్, చాలా రోజులైంది. వాటర్ దొక్కలేదా, సర్లే. సరే నెక్స్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం, 1 hour లోపు చేసేదాన్ని ట్రై చేద్దాం. అది అప్లోడ్ అవ్వట్లేదు అన్న, 1 hour దాటితే వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదు. స్పాటిఫైలో పెట్టుకోవచ్చు కదా. స్పాటిఫైలో సర్లే. సరే తమిళ సినిమా ఒకటి వచ్చింది, టీజర్ క్లిమ్స్ అట్లా ఏదో, ఎవరు అన్నీ ఒకటే. ఇది నివిన్ పాలి ఫుల్ గడ్డం చూసా నివిన్ పాలి, అంజలి. ఆడు ఏజ్ ఎంత అంటే 32 అంటాడు, ఏడు ఎన్ని చెప్తాడు 4000 వేలలో ఏజ్ చెప్తాడు. ఇవన్నీ నిన్న జరిగాయి, అందుకే మేము ఆల్మోస్ట్ అలా ఉన్నాం. ఫస్ట్ టైం మాట్లాడుకుంటే ఇంకోలా ఉంటది, సెకండ్ టైం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం. మొన్న రికార్డ్ చేసిన వీడియో 1.5 hour వచ్చింది. ఎంత వచ్చింది? 1 hour 20. ఇప్పుడు కొంచెం తగ్గించాలి. వైకే వైఎం ఎల్లు కాదల్ ఎల్లు మలై కొడతారేమో నాకు తెలీదు. ఐ ప్రాబబ్లీ బుచ్చర్డ్ ఇట్, కానీ చూద్దాం. అది బాగుంది రాని. ఎల్లు కాదు ఎల్లు. ఆ సినిమా ఉంటుంది చూడు నానేది, ఏంటి కళ కాదు కళ అంటాడు, ఏదో అంటాడు. పిల్ల జమీందర్ కళనా వర్డ్ ఏంటి, ఏదో వర్డ్, అదే ఎంఎస్ నారాయణ అంటాడు కదా. కళ కాదు వర్డ్, ఇంకేదో ఏదో వర్డ్ లాతో వచ్చే వర్డ్, అలా చెప్పాను. సర్లే సైందాం మళ్ళీ కాదు మళ్ళీ అంటాడు. అదే అక్కడ పీక్తాడు, బెడ్ మీద పడుకున్నాడు లేదు. సైందావ్ నాకు ఎంత ఆ సిరింజ్ కాస్ట్ ఎంత? సిరింజ్ కాస్ట్ 17 కోట్లు, 17 crores. ఓకే 17 crores వస్తే అన్న మళ్ళా బెర్లకు దిగుతాడు అనమాట. జాన్ విక్ లాగా, జాన్ విక్ వైబ్స్ వచ్చాయి నాకైతే రాలా. హిట్ మ్యాన్ బ్యాక్ ఇన్ ఫీల్డ్ వచ్చింది. టీజరే బాగుంది ట్రైలర్ కన్నా. టీజర్ అయ్యి ఏమోరా, టీజర్లే బాగుంటున్నాయి ట్రైలర్ కంటే. ఏ సినిమా శైలేష్ కొలనువా లేకపోతే అన్నీయా ఈ మధ్య వచ్చేటవన్నీ? ఏమో టీజర్లో మంచిగా మాస్గా అన్నీ చూపిస్తారు, ట్రైలర్లో డిప్ అయిపోద్ది. మళ్ళా టిపికల్ తెలుగు మూవీ వైబ్స్ వస్తాయి, అంటే ఒక 5-10 years బ్యాక్ వచ్చిన తెలుగు మూవీస్ ఎట్లా ఉన్నాయి అట్లా. ఏమో ఈ టీజర్లు చూస్తే కొత్తగా బీజిఎంలు వేసి ఏదో వేసి వస్తున్నారు, బాగుంది, తేడా కొడుతుంది. సైందావ్ చూస్తావు వెళ్ళి 12th రోజు చూడలేమో, కానీ సంక్రాంతి టైంలో చూస్తా. 12th రోజు అయితే బాబు చూస్తా, కానీ మరీ బ్యాడ్ రివ్యూ వస్తే అప్పుడు వెళ్ళాం. నాకు తెలిసి మరీ బ్యాడ్ రాదు. వెంకటేష్ శైలేష్ తర్వాత వెంకటేష్ 75 మూవీ అది. మనకు ఈవెంట్ కూడా అయింది వెంకటేష్ 75, అందరూ వచ్చారు చాలా. చూసా లైట్ గా. అది గుంటూరు కారము. యాక్టర్ చూసా 8 మంది ఉన్నారు దీంట్లో. ఆర్య ఉన్నాడు, ఆండ్రియా జెరెమియా ఉంది. ఆండ్రియా జెరెమియా రోల్ ఏంట్రా, బైక్ వేసుకొని ఇది క్యూట్గా ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా స్పాన్ అయిపోతా ఉంది. సినిమాలో పెద్ద రోల్ ఉండదేమో అనిపిస్తుంది. అంటే క్యాస్ట్ చెప్తున్నా, ఎక్కువ తెలిసిన వాళ్ళు నోన్ ఫేసెస్ ఎక్కువ మంది ఉన్నారని. అదే ఇంకెవరున్నాడు, నవాజుద్దీన్ సిద్దికి మెయిన్. అరే నవాజుద్దీన్ సిద్దికి ట్రైలర్ రోల్ ఎలా ఉంది తెలుసా, హిందీలో కిక్ ఉంది తెలుసా, హిందీ కిక్ సల్మాన్ ఖాన్ ది. దాంట్లో ఆడు చేస్తాడు కదా రోల్, నెగిటివ్ రోల్, కొంచెం అలా అనిపించింది నాకు. దీంట్లో కూడా హిందీ కిక్ చూడలేదు, చూసేంత గొప్పగా కూడా ఉండదులే. తెలుగు కిక్ పక్కన తెలుగుది వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ అదే ఇయర్ ఏప్రిల్లోనే ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వస్తుంది, వెళ్దాం. ఇది శివాజీ తెలియదురా నాకు కూడా.
శివాజీకి వెళ్ళాలరా నువ్వు సినిమా డిసెంబర్ 31st రావాలి, కానీ ఇంకా పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఎప్పుడు సినిమా చూడలేదు అంటున్నావు కాబట్టి సూపర్ ఉంటుంది నువ్వు థియేటర్లో చూస్తే ఫస్ట్ టైం మటుకి. ఏం వినపడదు అక్కడ. అరే నీకు అర్థమైపోతారా డైలాగులు, నీకు అర్థమైపోతాయి. వీళ్ళు చెప్తే వినపడుతుంది వాళ్ళకన్నా ముందు. దుర్సు కదా నీకు అర్థం అక్కడ టెంప్లెట్లు వచ్చేస్తాయి నీకు, అక్కడ టెంప్లెట్లు వేసినట్టు ఉంటుంది సినిమా వేసినట్టు. నాన్న పందులు గుంపులో నీకు తెలుసుగా డైలాగులు మీమ్స్ లో చూసాం కదా, టెంప్లెట్స్ డైలాగులు తెలిసిపోతాయి. డైలాగ్స్ కూడా హాయ్ నాన్నలో కూడా నేను హాయ్ నాన్న 10 minutes అది వేరే సెగ్మెంట్ చెప్తాలే, దాంట్లో ఉంటుంది కదా ఈ డైలాగ్ హాయ్ నాన్నలో. ఏంటి? నాని మృణాల్ ఠాకూర్ ఒక బార్లో కూర్చొని ఉంటే వాళ్ళు బెంచ్ కింద కూర్చో ఉంటారు కదా, దానికొని ఉంటారు వేరే ఫ్లాష్ బ్యాక్. అప్పుడు నాని ఈమెను పక్కన పెట్టేసి నాని పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా, అప్పుడు చెప్తాడు డైలాగ్, పందులే గుంపులు వస్తే సింహ సింగిల్ తమిళ చెప్తాడు, వరువా వరువా వేరే చెప్తాడు. వాళ్ళు ఉండేది కొన్నూరా ఊటియా ఏదో అలాంటి ఊరే. అది తమిళ్లో చెప్పుకుంటే వెళ్తాడు. ఎంత నవ్వుకున్నాము ఫ్యామిలీ అంతా కూర్చొని. నిన్న అదే డాడీ మధ్యలో వెళ్ళిపోయాడు. ఇంకా తమిళ్ ఎప్పుడు మాట్లాడి నాకు సెంధిల్ ఎందుకు గుర్తొస్తున్నాడు? స్టీరియో టైప్ రా నువ్వు, స్టీరియో టైప్ రేసిస్ట్ గాడే నువ్వు. సైందా గురించి చాలా. ఇంకా నెక్స్ట్ చాలే సరే బెల్లంకొండ భయ్ అది ఆఫ్టర్ హ్యూజ్ హిట్ ఆఫ్ ఛత్రపతి హిట్ అయిందా? హిట్ అయింది నా ఉద్దేశంలో రా. అలా అంటావా? పాపం యాక్ట్రెస్ దొరకలేదు వాళ్ళకి ఎందులో. అదే నాకు చూడాలని ఉందిరా అది. ఏం చూస్తా వాడు ఏమని చెప్పాడు తెలుసా, మై మూవీస్ ఆర్ గెట్టింగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇన్ యూట్యూబ్, అందుకే హిందీ హిందీ డబ్బింగ్ సినిమాలకి వ్యూస్ వస్తున్నాయి, థియేటర్లో కూడా చూస్తారు అనుకున్నాడు. ప్రాంక్ అయ్యాడు. అది కాదు ప్రాంక్ అంటే, ఆ మూవీ లాంచ్ ఫంక్షన్ కి రాజమౌళి వచ్చాడు, అది ప్రాంక్ అంటే. అరే అవునరా మర్చిపోయాను అసలు. లాంచ్ ఏదో పూజకో పూజ క్లాప్ బోర్డ్ కొట్టేదానికి లాంచింగ్ సెరమనీ దేనికో. టైసన్ చూసావా టీజర్? చూసా. అది బేసిక్గా సస్తా లైగర్ అది. మైక్ టైసన్ అప్రోచ్ అయ్యి ఉంటారు, టైసన్ దొబ్బింది అదే లైగర్ దొబ్బింది అని మళ్ళీ రానని ఉంటాడు తెలుగులో. లైగర్ చేసినట్టే గుర్తులేదు మైక్ టైసన్ కి. నువ్వెవడరా ఛత్రపతి చేసిన డల్లింగ్ హైగా ఉంటాడు మైక్ టైసన్ ఎప్పుడు. సర్లే వీడు కొడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా. బేసిక్గా ఏంటంటే పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఇంకా చేస్తున్నాడా ఫైట్స్? బాక్సింగ్ లో వస్తున్నాడా? తెలియదు, ప్రొఫెషనల్ బాక్సింగ్. రిటైర్ అయిపోయాడు కదా. అయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలా ఫైట్స్, అట్లా చారిటీ మ్యాచెస్ ఏమైనా ఉంటాయి అలాంటివి. అదే పోలీస్ ఆఫీసర్ బాక్సింగ్ ఉంటే బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్ అని లేము అడిగి బాక్సింగ్ నేర్చుకుంటా. బాక్సింగ్ అథ్లీట్ అనొచ్చు, సరే బాక్సర్ అనొచ్చు, అంత థాట్ అవసరం లేదు. నెక్స్ట్ కన్నాడు ఆ బాక్సింగ్ కోచ్ ఉంటాడు కదా, ఆడనే కొట్టేసినట్టు చూపిస్తారేంట్రా? నాకు నచ్చండి, నాకు నచ్చలేదు అలా చూపిస్తే. నీకు బెల్లం కూడా నచ్చింది. ఎవడ్రా నువ్వు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పి అలాంటి కొట్టేస్తాడు. సరే నెక్స్ట్ మూవింగ్ ఆన్. లాగ్ చేయకూడదు అంటారు. అయలాన్ ట్రైలర్. ఇది లాగ్ అంటే ఇప్పుడు అయలాన్ ట్రైలర్ చెప్పరా, చూసావు కదా. అయలాన్ టీజర్ అలా ఉంది, ట్రైలర్ ఎలా ఉంది. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. టీజర్ బ్యూటిఫుల్ గా ఉంది, టీజర్ బాగుంది, ట్రైలర్ దొబ్బింది. ఇందాకే అన్నాం కదా, ట్రైలర్ నుంచి టీజర్ చూస్తే హోప్ వస్తుంది. దొబ్బిందని కాదు కానీ అంత అంటే ఫస్ట్ టీజర్ వచ్చాక అది మెయింటైన్ చేయలేదు. ఆ విలన్ ఫస్ట్ టీజర్ లో నచ్చాడు. డాక్టర్ విలనే కదా, డాక్టర్ విలన్ కదా, డాక్టర్ విలన్ కాదు, ఇటు సర్దార్ గబ్బర్ సింగ్ విలన్. సర్దార్ గబ్బర్ సింగ్ లో ఎవడరా? ఎగ్జాక్ట్లీ. మూవీయే మర్చిపోయే మూవీ. ఇంకోటి హిందీ రా, సర్లే వదిలే. ఆడ అన్నట్టు ఆదిపురుషులు ఆడే కదా, ఆదిపురుషులో ప్రభాస్కి హిందీ డబ్బింగ్ ఇచ్చాడు. తెలియదు నాకు హిందీ. లెట్స్ లీవ్ ఇట్ ఫర్ అనదర్ డే. ఎందుకు ఇంకో డే కూడా స్పాయిల్ అవ్వాలి? చెప్పు. ఐలాండ్ ట్రైలర్ ఏమన్నా చూద్దామని అనుకుంటా. నాకు సీజీ అంత ఎక్కలేదు. అది శివకార్తికేయన్ అంటారు అదంతా తేడా కొట్టింది బాయ్, లైటింగ్ అంతా షాడోస్. కానీ దానికి మళ్ళీ పవర్స్ కూడా చాలా ఎక్కువ చూపించారు ఏజెంట్ కి. ఈ కార్టూన్ సినిమా లాగా నాకు కొంచెం కార్టూన్ అనిపించింది. కోయిమిల్గా ఈటి అలాంటి బేస్డ్ మూవీయే, కానీ
CGI కూడా అలాగే అనిపిస్తుంది. దాంట్లో నిజంగా రోబోట్ ఉంది, ఆ జాదు ఉంది కదా, అది నిజంగా ఒక రోబోట్, రియల్ రోబోట్ వాళ్ళు చేశారు, దాన్ని ఏలియన్ కింద చూపించారు. దీంట్లో మొత్తం CGI పప్పెట్టా రోబోట్. ఓకే ఏమన్నా తెలియదు. దీంట్లో మొత్తం CGI కదా, అదే రెఫరెన్స్ కింద పెట్టుకుని చేశారు, గ్రీన్ స్క్రీన్ రెఫరెన్స్. అంటే ఏదో కొంచెం CGI పెట్టి తీద్దాం అన్నట్టు ఉంది కానీ స్టోరీ అంతా నాకు ఆ ఫార్మర్స్ అదంతా కొంచెం వెళ్ళిపోయేది. ఫార్మర్స్ ఏముంది అసలు? శివకార్తికేయన్ ఫార్మర్ కదా, అది వాళ్ళ ఏమో సంక్రాంతికి తమిళ్లో ఆడొచ్చేమో, తెలుగులో ఆడేంత లేదనుకుంటా ఇన్ని సినిమాలు పెట్టుకుని. తెలుగులో కష్టం, థియేటర్లు వస్తేనే కష్టం, స్క్రీన్లు దొరికి ఆడియన్స్ దీనికి వెళ్ళాలనుకోవడం కూడా కష్టమే. మన లాంటి వాళ్ళు వెళ్తారు. కానీ శివకార్తికేయన్ అంటే డాక్టర్ చూసి మన వాళ్ళకి బాగా ఇష్టం. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా నచ్చుతుంది మన వాళ్ళకి. నాకు పెద్దగా నచ్చదు అంటే ఓకే ఒకసారి చూడొచ్చు, కామెడీ బాగానే ఉంటుంది. కానీ ఎస్జే సూర్య వాళ్ళ ఇద్దరు, శివకార్తికేయన్ అది బాగుంటుంది మూవీ. రెమో చాలా చూసారు తెలుగు వాళ్ళు ఫుల్ చూసారు. రెమో వల్ల వైరల్ అయిపోయాడు శివకార్తికేయన్. నాకు అప్పుడు దాకా తెలియదు, తెలిసిన ఫస్ట్ మూవీ శివకార్తికేయన్ పెద్ద హీరో అన్నట్టు కొంచెం వచ్చింది, స్టేటస్ వచ్చింది కొంచెం. ఎస్కే ఫస్ట్ మూవీ నాకు తెలిసింది రెమోనే. అవును, లేకపోతే తమిళ హీరో ఎవడన్నట్టు తెలుసు కానీ నేను చూసిన ఫస్ట్ మూవీ రెమోనే. కీర్తి సురేష్ కూడా ఉంది కదా, అంటే తను అప్పటికి తెలుగులో ఉంది, సో తన మూవీ కంటే అందుకని చూసాం. చాలా ఐలాండ్ గురించి. యోగి బాబు కామెడీ కూడా ఏమో నాకు. ఏలియన్ వాయిస్ లాస్ట్ టైం ఏలియన్ వాయిస్ చూపి లాస్ట్ టీజర్లో, దీంట్లో వాయిస్ వినేతలకి ఏమరా కొడుతుంది. రివ్యూస్ వస్తే వెళ్తా, మోస్ట్లీ వెళ్తారా. టికెట్ ప్రైస్ అంటుంటారు సలార్ తర్వాత. ఇప్పుడు అసలు సంక్రాంతి మళ్ళీ ఊహించుకుంటేనే అరే మేముంటది కదా ఆ పిల్లాడిదే, ఊరికినే నెత్తి పగలు పెట్టినోడిని నువ్వేమో తెలీదా మేము. డైలాగ్ చెప్తే పూర్తిగా చెప్పు. అదేరా, ఊరికేనే నెత్తి పగలు కొట్టినోడిని నువ్వేమో కొట్లాడక రమ్మంటున్నావు, మరి చూసుకో మళ్ళా అంటాడు. తెలియదులే, వదిలే. ఇదే లాగ్ అంటే ఇవన్నీ చెప్పు, వదిలే. అరే మీమ్స్ రా, జెన్సీ రా మనము, రిలేట్ అయ్యే మీమ్స్ ఉండాలి రా, సగం మందికి తెలియదు. సలార్ ఆ మీమ్ పట్టుకొని సలార్ ఏంటంటే, ప్రభాస్ సినిమాలకే మామూలుగా వెళ్ళను నేను, నువ్వు అసలుకే పాజిటివ్ చూసుకో మళ్ళా. అర్థమైందిలే నాకు, అదే అర్థమైందిలే. ప్రైజులు పెరిగాయి మామూలుగానే, బాబు సినిమా వస్తుంది చూసుకో మళ్ళా అని చెప్పాను. ఏమో రా సంక్రాంతికి ఎన్ని 7 or 8 తమిళ మూవీస్ కలిపి, తమిళవి కలిపి. క్యాప్టెన్ మిల్లర్ వెళ్ళాలి కానీ తమిళ అయినా. కౌంటరా నాకు, అది కౌంట్ చేస్తే బడ్జెట్ కౌంట్ కాదు, బడ్జెట్ కౌంట్ చేస్తే 3-4 ఉంటే పర్లేదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏది బాగుంటుంది 7 వస్తే ముందే ఆయాసం వస్తుంది. ఆయాసం కాదు, దాన్ని ఏమంటారు, ఆయలానికి మిల్లర్కి మధ్యలో అలసట వస్తుంది. ఐలాండ్ పోద్ది, మిల్లర్ బాగుంది కదా దాని. ఐలాండ్ రివ్యూస్ వస్తే మటుకు ఉంటుందిరా, రివ్యూస్ గుడ్ పాజిటివ్ టాక్, మొత్తం పాజిటివ్, వర్డ్ ఆఫ్ మౌత్ మొత్తం. వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఇంక్రీజ్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ అయితే ఫస్ట్ డే ఎవరు చూడదని నాకు తెలిసి, మన లాంటి వాళ్ళు చూస్తే చూడొచ్చు. రివ్యూ కోసం చూడాలన్నా, రివ్యూ ఇవ్వాల్సిన వాళ్ళు చూడాలి. క్యూట్గా అది ఉంటుంది చూడాలి, పేరేంటి, ప్రతి తమ్నేల్ ప్రసాద్ ముందు ఉంటుంది, మైదర్ వైబ్స్. నేను చూడలేదులే. అలాంటి వాళ్ళు చూస్తే చూస్తారేమో. కానీ నెక్స్ట్ IBF. అయినా ఎవరు చూసినా సంక్రాంతికి మూవీ మ్యారథాన్ చేయాల్సిందే. అట్లీస్ట్ 2 అయినా చూడాలి. 2 ఏంట్రా, మనం 3 అనుకున్నాం కదా. అట్లీస్ట్ అంటాను నేను. బాబు సినిమా, బాబు, హనుమాన్ అయితే పక్క, క్యాప్టెన్ మిల్లర్ చూద్దాం అనుకున్నాము. ఈ 3 పక్క, మిగతా అట్లు బాగుంటుంది దాన్ని బట్టి. తెలుగులో వస్తుంది కదా సబ్ టైటిల్స్, పక్క వస్తారా. సబ్ టైటిల్స్ ఎందుకు తెలుగులో వస్తే ఏమో అర్థం కావు నాకు. లిప్ సింక్ తేడా కొడుతుంది నాకు. లేదు, తెలుగులో డైలాగ్ వాయిస్ వస్తే ఇంకా టైటిల్ లిప్ సింక్ మ్యాచ్ అవ్వకపోతే నాకు తేడా కొట్టేస్తుంది. అంటే లిప్కి డైలాగ్కి మ్యాచ్ అవ్వకపోతే ఏమో మరి. ఇప్పుడు ఈ రీసెంట్ రాజమౌళి సినిమాలు, తెలుగు పుష్ప, అన్ని సినిమాల తర్వాత, బాబాహుబలి తర్వాత తెలుగుకి చాలా అటెన్షన్ వచ్చింది కదా. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మూవీస్, వీళ్ళలో కూడా రిలీజ్ చేయొచ్చు అని. సో హిందీవన్నీ కూడా తమిళ్ తెలుగులోనే ఎక్కువ వస్తాయి. కన్నడ మలయాళం రాకపోయినా తమిళ్ తెలుగు వస్తాయి. పాన్ ఇండియన్ పేరు చెప్పి తమిళ తెలుగులో వేసేస్తారు. రాజమౌళి అంటే గుర్తొచ్చింది, బాబు సినిమాకి ఒక అమ్మాయిని క్యాస్ట్ చేశారంట. ఎవరో ఇండోనేషియన్ అమ్మాయి అంట, ఇండోనేషియన్ మోడల్. అంటే ఫీమేల్ లీడా లేకపోతే లీడ్ అంత సీన్ లేదు, రోల్ RRRలో ప్రిన్సెస్ ఉంటుంది చూడు, అలాంటి రోల్ ఏదైనా ఉండొచ్చేమో అనుకుంటున్నా. మొత్తానికి అయితే క్యాస్ట్ చేసినట్టున్నారు. అది ఎక్కడ అమ్మాయి, ఎక్కడ మోడల్? ఇండోనేషియన్. ఓకే, ఏదో తేడా పేరు ఉంటుంది భయ్యా, పేరు తేడా అనుకో, పలకన్ పేరు పలకన్ పేరు, అలా
నెక్స్ట్ అరే ఫాస్ట్గా చేద్దాం ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 నాకైతే నచ్చింది. సీజన్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. శిల్పా శెట్టి ఎన్ని రోజులు వచ్చిందిరా? శిల్పా శెట్టిని యాక్షన్లో చూస్తే బాగుందిరా. మళ్ళీ థియేటర్ అంటే థియేటర్ కూడా కాదు, యాడ్స్ అవన్నీ చేసుకుంటుంది కానీ యాక్షన్ రోల్ అసలుకి కాప్ యూనివర్స్ నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ద రోహిత్ శెట్టి అంటే యూజువల్ గా మొత్తం యాక్షన్ ఉంటుంది, కానీ ఇది సిరీస్ కాబట్టి డ్రామా కూడా కొంచెం టైం. రోహిత్ శెట్టి అంటే కామెడీ ఉంటుంది కదా ఎక్కువ, అన్నిట్లో ఉండదు. అంటే వచ్చి వెళ్ళిపోద్ది, ఏదో యాక్షన్ సీన్ మధ్యలో చిన్న కామెడీ లైన్ ఉంటుంది. గోల్మాల్ అనే రోహిత్ శెట్టి యాక్షన్ కాప్ వర్స్ లో చెప్తాను రా. కాప్ వర్స్ లో సింబా కామెడీ కదా, సింబా క్యారెక్టర్ అలాంటి కదరా. ఓకే సింగంలో కామెడీ ఎక్కువ ఉండదు కదా, ఏదైనా ఉంటే చిన్న ఒక లైన్ ఉంటుంది. రోహిత్ శెట్టి ఇస్ నోన్ ఫర్ కామెడీ టైం. చెన్నై ఎక్స్ప్రెస్ కానీ ఇది మొత్తం సీరియస్ నోట్ లో వెళ్తుంది కదా, సీరియస్ ఎక్కువ ఉండకపోవచ్చు. సిద్ధార్థ్ మల్హోత్రా బాగానే ఉన్నాడు పోలీస్ ఆఫీసర్ కింద. ఢిల్లీ కలవండా అది ముంబై ఢిల్లీ కలిస్తే చూడాలి ఇప్పుడు. కలిసేది సిరీస్ లోనో మూవీలోనో. నెక్స్ట్ సిరీస్లో క్యామియో, నెక్స్ట్ సిరీస్లో ముంబై పోలీస్ వచ్చి మూవీలో ఢిల్లీ పోలీస్ వచ్చి అలా ఏదన్నా మొత్తం కలిసిపోతే చాలా కష్టం పోయి అవన్నీ జరగాలంటే. మనం ఊహించుకోవడానికి బాగుంటుంది కానీ 19th Jan వస్తుంది IPF. ఇది పాజిటివ్ టాక్ రావాలి ఫస్ట్. కానీ నాకు బీజిఎం నచ్చింది IPF. పాడు రిలీజ్ ద ఇన్నర్ అనిరుద్ధ్ న్యూ. ఏంట్రా అలా మాట్లాడితే అలా అంట. పాడుగా చాలా నువ్వు పాడుగా చాలా. సరే నెక్స్ట్ భీమా టీజర్ చూసావా? నేను నిన్న పాడతా. జై హింద్ అని వస్తుంది లాస్ట్లో. తీసేయితే బాగాలేదు. నేను ఎడిటింగ్ చేయనని చెప్పా కదరా, నువ్వు అయినా పాడావు. నేను భీమా టీజర్ అంటే నువ్వు వెళ్ళి IPF థీమ్ పాడావు. సరే భీమా టీజర్ చూసావా? రవి బస్రు షార్ట్స్ చాలా బాగున్నాయి. ఒక్క షార్ట్ తప్ప. ఏంటది? మెయిన్ షార్ట్ తప్ప అన్ని బాగున్నాయి. నీకు కూడా అనిపించింది అలాగా? అంటే గోపీచంద్కి ఓకే అనిపించింది. గోపీచంద్కి సెట్ అయింది, కానీ మిగతా షార్ట్స్ అన్ని వేరేలా ఉన్నాయి. స్ప్లిట్ సెకండ్ షార్ట్స్ అన్ని ఒక్క సెకండ్ కూడా లేవు. షార్ట్స్ అన్ని ఉన్నాయి. స్టాక్ ఫుటేజ్ ఫాస్ట్ గా కట్ ఉంది ఎడిటింగ్ అంతా. ఇది ఒక్కటి ఇంత మెయిన్ గా చూపిస్తే. కానీ తమిళ కూడా అదే కదా. బానే ఉంది, పర్లేదు. ఎప్పుడు వస్తుందంటే రవి బస్రూర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. జస్టిస్ చేశాడు. ఎందుకంటే మొన్న ఏదో సినిమా వచ్చింది డెవిల్ బగీరానా. డెవిల్కి అర్జున్ రెడ్డి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్, అస్సలు బాగాలేదంట. కానీ సందీప్ రెడ్డి బాగా మంచిగా ఇస్తాడు. అలాగా ఇప్పుడు మన రవి బస్రూర్ ప్రశాంత్ వేరే వాళ్ళు కూడా ఇస్తాడా అని బాగానే ఇస్తున్నాడు కదా, చూద్దాం. నెక్స్ట్ ఎప్పుడైతే భీమా ఇంతకి? అరే నేను IPF అని రాసి మళ్ళీ IPF అని రాసా. నీ వల్ల రాసుంటా. IPF ఎక్కడ రాసావురా? ఇక్కడ ఆల్రెడీ రాసా, మళ్ళా రాసా నీ వల్ల. లేదురా అంటే రాసావు మరి. నేను లేదన్నానా? మిషన్. అరే చెప్పు. నెక్స్ట్ మిషన్ మూవీ ట్రైలర్ వచ్చింది. అరుణ్ విజయ్, డైరెక్టర్ బై విజయ్ అంటే ఆడు కాదు, ఇంకెవడో విజయ్. కానీ ఇది పార్ట్ 1 అంట. పార్ట్ 1 చాప్టర్ 1 ఏదో కొత్తగా ఉంది కొంచెం. సెట్ అయ్యే రోల్ దొరికినట్టు. ఏమే జాక్సన్ ఇస్ కాప్ ఛానలింగ్ ద ఇన్నర్ శృతి హాసన్ ఆఫ్ సాలార్. ఏంటిది? తల ఊపేసి ఏదో. అరే తన యాక్సెంట్ కూడా ఒరిజినల్ యాక్సెంట్. తన యాక్సెంట్ అలాగే ఉంటుంది యాక్చువల్గా. ఇంగ్లీష్ కొంచెం వెస్టర్న్ యాక్సెంట్ కొంచెం కొత్తగా ఉంది. ఇది తెలుగులో వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఏది? మిషన్ తమిళ్లోనే వస్తుంది కానీ ఏమో తెలుగులో మంచి డబ్బింగ్ ఇస్తే చాలు. డబ్బింగ్ మంచిగా ఇస్తే చాలు. తాలుమల్ల ఇచ్చినట్టు ఇస్తే పోద్ది. తాలుమల్ల చూసావు? తాలుమల్ల కాదు, తల్లుమాల. తాలుమల్ల అనుకుంటా. అది మలయాళం సినిమానే కదా, ఫుల్ యాక్షన్ ఉంటుంది. చూడలేదు, ట్రైలర్ చూసాను కానీ సినిమా చూడటం కొట్టుకుంటా అనుకున్నాను కానీ కుదరలేదు. చాలా ఇంటర్వెల్ సీన్ సూపర్ ఉంటుందిరా. అది సినిమాటోగ్రఫీ టేకింగ్ చాలా బాగుంటుంది అంట కదా. కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది అంట, క్రియేటివ్గా ఉంటుంది. అది ఆ పేరు ఏంట్రా? ఎవరి పేరు? టోవినో థామస్. ఆడిది ఈ మూవీ వచ్చింది కదా 2018. దాని గురించి మాట్లాడలేదు అసలు మాట్లాడలేదు. బెస్ట్ మూవీస్ లో నేను చూడలేదు. నేను చూడలే కానీ ఏదో ఫీచర్ లో అది ఆస్కర్ వీడియో రిలీజ్ అయింది. ఆస్కర్ లో ఇది పెట్టారు. ఆల్ ఆర్ హీరో సంథింగ్ ఏదో టైటిల్ పేరు. ఆల్ సీన్ అని చెప్పి 10 minutes సీన్ రిలీజ్ చేశారు. ఆస్కర్ స్క్రీనింగ్ అంటారా, ఏమంటారు దాన్ని? స్క్రీనింగ్ అంటారా? ఏం తెలియదు. ఆస్కర్ స్క్రీనింగ్ లో ఈ మూవీ వచ్చింది. మనం 2023 చూసి చెప్పకపోతే తప్పు, చూడకపోతే తప్పు.
కానీ డిఫరెంట్. సోనీ లివ్లోనే ఎక్కడ ఉంది, ఎక్కడ దొరుకుతుంది సోనీ లివ్ ఇప్పుడు? కానీ మూవీ ప్లాట్ ఏంటంటే బేసిక్గా ఒక ఫ్లడ్ అర్త్క్వేక్ రియల్ స్టోరీ. రియల్ స్టోరీ తెలుసు. ఫ్లడ్లో, కేరళ ఫ్లడ్లో డిఫరెంట్ ఎలా ప్రొఫెషన్స్ వాళ్ళు అందరూ ఎలా, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎలా హీరోలా చేశారనేది, ఆ సిచ్యువేషన్లో ఎలా యాక్ట్ చేశారనేది. గోట్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నేను మళ్ళీ మాడే ఓపిక లేదురా దీని గురించి నాకు. చెప్పరా. ఏమనుకున్నాం లాస్ట్, టైం ట్రావెల్ అనుకున్నాము. దాని తర్వాత ఏమనుకున్నాం, నేను డ్యూయల్ రోల్ అనుకున్నాము. జెమినీ మ్యాన్ కొంచెం దాంట్లో విల్ స్మిత్, యంగ్ విల్ స్మిత్ క్లోన్ కొంచెం అలా అనిపించింది పోస్టర్ చూస్తే. నువ్వు విజయ్ షూటింగ్కి వెళ్ళానన్నావు కదా. చెప్పా కదా విజయ్, నేను మొన్న షూటింగ్కి వెళ్ళాను చెప్పా కదా స్టేట్కి. అప్పుడు ఫోటోలు ఆడి లుక్ సేమ్ వారిసు లుక్ లో ఉంది, వారసుడు లుక్. కానీ ఆ లుక్ మాత్రం పోస్టర్ లో మ్యాచ్ అవ్వలేదు. దేంట్లో మ్యాచ్ అవ్వట్లేదు. నాకు నేనేమనుకుంటున్నా అంటే ఆ ఓల్డ్ లుక్ ఫ్లాష్ బ్యాక్ వర్షన్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. అంతేగా ఏమో అసలు పోస్టర్ లో ఎక్కువ చెప్పలేదు కదా. యంగ్ గా చేయాలంటే చుక్కలు పెడతారు ఫేస్ మీద. ఇఫ్ యూ వాంట్ చుక్కలు ఉంటాయి ఫేస్ అంతా. బాబు 10 నిమిషాల కోసం వచ్చి చుక్కలు తీసేసాను, అంత సీన్ లేదు అనుకుంటున్నా. కానీ హెయిర్ అంత సెట్ కూడా అవ్వట్లా. ఆ కాస్ట్ ఏమో రా, పోస్టర్ బట్టి చెప్పలేం. టీజర్ వస్తే అప్పుడు మాట్లాడచ్చు. పోస్టర్ కూడా ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉన్నాయి కదా. కాదు, పైన ఏదో పాతకాలం వరల్డ్ వార్ 1 ప్లేన్ లో ఒకటి ఉంది పోస్టర్. నీట్ గా గూగుల్లో పిఎన్జి ప్లీజ్ అని చెప్పి చూస్తే అప్లోడెడ్ విజయ్ అని ఉంది. ఏమో విజయ్ అప్లోడ్ చేసిన అఫీషియల్ రా ఇది. విజయ్ ఛానల్ ఉందా? ఛానల్ కాదు, ఇన్స్టాగ్రామ్ పోస్టర్. ఇన్స్టాలోనా? ఓకే. నువ్వు మోషన్ పోస్టర్ చూసావు కదా. అదే అనుకున్నా. ఎవడో చేసిన మోషన్ పోస్టర్ చూసి అది బాగోదు. మోషన్ పోస్టర్ చూసాను నేను కూడా అది. సో థాట్స్ అండ్ గోట్. సరే, ఏం థాట్స్ ఉంటాయి? ఎక్కువ థాట్స్ లేవు. గోట్ అంటే బేసిక్గా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. యాత్ర 2 గురించి అది చెప్తా అన్నావు నిన్న. అదే ఎలక్షన్తో కరెక్ట్గా అలైన్ చేశారు మూవీ రిలీజ్ని. జీవా చాలా బాగా చేస్తున్నాడు. జీవా నాకు రంగమల్లి ఇష్టం. చాలా యాక్టింగ్ చాలా బాగుంది. నేను యాత్ర 1 చూడలే, మమ్మూటిది. నేను కూడా. అది వైఎస్ఆర్ మీద స్టోరీ, ఇది జగన్ మీద స్టోరీ. చూద్దాం. నెపోలియన్ బాగా చేశాడు. నెపోలియన్ క్యారెక్టర్ సీన్ బాగుంటది. పిచ్చ ఓవర్ యాక్షన్ అనిపించిందిరా. అంటే లైక్ ఇఫ్ ఇట్ వాజ్ అ ఫిక్షనల్ మూవీ బాగుండేది. కానీ రియల్ లో అంత రియల్ గా అది జగన్ అని మనకి తెలిసి నెపోలియన్ అంత ఓవర్ యాక్షన్ చేయడానికి కొంచెం ఎక్కడో. నెపోలియన్ అంటే క్యారెక్టర్ బేసిక్ గా మనకి తెలిసి నెపోలియన్ కదా, వాళ్ళకి అర్థం అవ్వాలని. అదే అతను మన ఎల్సీలో నెపోలియన్ అనమాట. క్యూట్ గా బైక్ వెనకాల వస్తా అని చెప్పి ఇలా పడిపోతే నెక్స్ట్ సీన్ కట్టి హాస్పిటల్లో ఉంటాడు. బెడ్ రెస్ట్ సార్ అని చెప్పి గౌతమ్ మేనన్ అంటాడు. ఇలా కూర్చుని రైఫిల్ పట్టుకుని వచ్చిన ఒక్కొక్కరిని వేస్తా ఉంటాడు. సూపర్ ఉంటుంది. సరే, కెప్టెన్ మిల్లర్ 3 లుక్స్ ఉన్నాయి ధనుష్వి. 3 లుక్స్ ఉంటాయి. చూపించేది 2. ఒకటేమో నువ్వు చెప్పరి. సారీ, అలా అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పరి ఏంటి అసలు ఆ టర్మ్స్ ఏంటి? మాకు కాలేజ్ అలవాటే. ఏమంటారా, యంగ్ ఏదో వర్డ్ ఉంటుందిరా, లేత 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 ధనుష్ లుక్ చూపించారు. వంకాయ ఏంటి? లేత ధనుష్ ఒకటి, ముద్ర ధనుష్ లుక్ ఒకటి చూపించారు. బాగున్నాయి 2. లేదనుకో. యంగ్ ధనుష్, యంగ్ ధనుష్, రెబెల్ ధనుష్. బేసిక్గా 3 ఏంటంటే యంగ్ ఒకటి, రెబెల్ లీడర్ ఒకటి, రెబెల్ అవ్వేటప్పుడు ఒకటి ఉంటుంది. అది అరే నాకు నా ఫేవరెట్ పార్ట్ అయితే డైరెక్టర్ పేరు పడేటప్పుడు బాడీస్ అన్నీ లేచిపోయి ఇలా ధనుష్ని చూపించి అప్పుడు లైక్ డైరెక్టర్ పేరు వేసి దాంట్లో ధనుష్ని చూపిస్తారు. అక్కడే ఉంటారు ధనుష్. బజూకా షాట్ అక్కడ కాదా? ఇట్లా పోల్ మీద మనుషులు ఉంటారా, టప్పని పేలిపోయింది కాబట్టి డైరెక్టర్ షాట్ పడుతుంది. డైరెక్టర్ అంత ఫేడ్ అవుట్ అయిపోయి అక్కడ చూస్తే ధనుష్ ఉంటాడు దూరంగా. గుర్తుంది. సూపర్ ఉంటుంది చాలా. కానీ అది ప్లాన్ పోల్ మీద పెట్టింది మనుషులేనా? బ్రిటిష్ సోల్జర్సే కదా? బ్రిటిషా కాదనుకుంటా. బ్రిటిషా లేకపోతే పోర్చుగీస్ అయ్యి అంటే మన ధనుష్ సోల్జర్స్ కాదా? కాదు, అందుకే కదా అంత గట్టిగా అరుస్తాడు ధనుష్. ఏమన్నా ఆడికి యూనిఫామ్స్ ఉన్నారు కదరా, కాకి ఏమో అవ్వచ్చు. వీళ్ళు కూడా స్టార్టింగ్ లో ఆర్మీ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. మరి ధనుష్ స్టార్టింగ్ లో ఆర్మీ జాయిన్ అయ్యాడు కదా, సో తిని కామ్రేడ్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు కూడా. సో చెప్పలేము. నాకు ఎందుకో సందీప్ కిషన్ సినిమాలో చచ్చిపోతాడు అనిపిస్తుంది బ్రో. మంచి ఎమోషనల్ క్యారెక్టర్ లా వాడుకున్నారేమో అనిపిస్తుంది. ఏమో చూడాలి. ఎందుకంటే సందీప్ ఇంకెవరు ఉన్నారు రా సినిమాలో? ధనుష్, సందీప్ కిషన్, ఇంకెవరు తెలియదు. ట్రైలర్లో అయితే వాళ్ళు నాకు ధనుష్ కనిపించాడు. ఫీమేల్ లీడ్ ఎవర్రా? ఐ డోంట్ నో మ్యాన్, ఐ డోంట్ నో. ఫీమేల్ లీడ్ గుర్తులేదా? ఐ డోంట్ నో.
తను ప్రియాంక రోల్ మోహన్. ఏ సినిమాలో ఉందో పేరు చెప్పకు. క్యాప్టెన్ మిల్లర్ రా. ఇంకో సినిమా చెప్పు అంటున్నా. డాక్టర్లో ఉంది కదరా. ఓ ఆమె కదా. అరే రే 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 నువ్వేంట్రా. అరే డీపీ కూడా పెట్టుకున్నారా నేను ఆమెది. నా జీమెయిల్ డీపీ అదే ఉంటుంది. అది నా సాంగ్ పేరేంటి? మామోయ్. మామోయ్ మామోయ్. అదే అదే డీపీ పెట్టా. మామోయ్ అని పేరు పెట్టి ఆ ఫోటో పెట్టా. సరే, ఎసెన్స్ ఆఫ్ థండేల్ అది మా కాలేజ్ వాళ్ళు చేశారనుకుంటారు. ఏంటి సినిమానా? ఆ టీజర్లో ఆ ఫస్ట్ బిట్ అంతే. ఫస్ట్ బిట్కి విఎఫ్ఎక్స్ సిజిఐ బేసిక్గా సిజిఐ ఆ వాటర్, ఆ బోట్, ఆ నెట్ వేయడం, వేవ్స్, ఆ నెట్ వేయడం అవి నాకు తెలుసు. అదే ఎందుకంటే అనుకుంటున్నావా నువ్వు? అనుకుంటున్నా, ఎందుకంటే నేను అక్కడ నేను చెప్పా కదా 4 గంటలు సార్తో మాట్లాడానని. దాంట్లో 2 hours ఇవే డిస్కషన్లు. మధ్యలో ఒకడు వస్తాడు, సార్ స్కై సెట్ అవ్వట్లేదు సార్ అంటాడు. ఒకడు వచ్చి స్కై సెట్ అయింది, వాటర్కి స్కై కలర్ రిఫ్లెక్ట్ అవ్వలేదు సార్ అంటాడు. సార్ సన్సెట్ కదరా అంటే, ఎక్కడ ఉంది రా షార్ట్ లో? అసలు ఎల్లో కలర్ ఉంటుంది కదరా మొత్తం షార్ట్. రే పడుతుంది, సన్ కనిపించడు. ఏదో రెడ్ కలర్లో ఉంది కదా, వాటర్ ఎందుకు బ్లూలో ఉంది అని సార్ కొడుతున్నాడు. సార్ నాకు తెలియదు సార్, వాళ్ళు ఇచ్చిన హెచ్డిఆర్ అలా ఉంది సార్ అంటే. అలాగే 2 hours జరిగింది. సో నాకు అది బ్రెయిన్లో ఎక్కిపోయింది ఆ సీన్ అంత. మైండ్లో నేను ఇమాజిన్ చేసుకుంటాను. అంటే తెలుసా నీకు? తెలియదు. మరి ఎలా తెలిసిన తర్వాత అడిగేవా? అడగలేదు. నాకు మోస్ట్ ప్రాబ్లం అది ఇదే ఉంటుందిరా. అడగరా బాబు, మీ సర్సే కదరా. అడిగే ఇది రాట్లా అంటే వచ్చాం ఆర్గానిక్ గా అడిగితే ఇదే అడగలేకపోతే సార్ మే కమిన్ సార్. సార్ మనం మాట్లాడుకున్న తండేల గురించి ఎలా ఉంటది? కనెక్షన్ ఉండదు. ఫౌండర్ రా, ఎప్పుడు కాలేజ్లో ఉండడు. వాట్సాప్ మెసేజ్ చేసే. యాక్చువల్లీ మనం మాట్లాడుకున్నాం కదా మనం అప్పుడు, తండేలే కదా నిజం చెప్పు, ఎలా అడగలరా? అది నాకు తెలిసి అయితే పక్కా అదే ఉంటుంది. ఎందుకంటే ఆ సీన్ సినిమాలో ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. జస్ట్ టీజర్ కోసం కూడా ఉంది అది. సో ఆబ్వియస్లీ మా కాలేజ్లో కానీ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది, సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య. హిట్ అయితే బాగుంటుంది. ఫస్ట్ హిట్ అయింది, లవ్ స్టోరీ హిట్ అయిందా? హిట్ అయింది కదా. కొన్ని మందికి నచ్చలేదు అంతా, కొన్ని మందికి చాలా నచ్చింది. కమర్షియల్ హిట్ అయితే అయినట్టుంది. మిక్స్డ్. శేఖర్ కమలా కదా ఎంతైనా. సరే, ఇది అయిపోయింది. తండేల్లో యాస గురించి మాట్లాడలేదు నువ్వు. అదే ఎక్కడ స్లాంగ్ రాది? శ్రీకాకుళమా? అరే నిన్న మాట్లాడడం సూపర్. శ్రీకాకుళమా? అవన్నీ తెలియదు కానీ నాకైతే ఏఐ స్లాంగ్ లా అనిపించింది. అంటే నాగార్జున ఎప్పుడు అలాంటి స్లాంగ్ మాట్లాడలేదు కదా, సో నాగార్జునకి ఆ సినిమా అంతా అదే కదా అనిపించింది. బంగారు రాజు. ఆ బంగారు రాజు స్లాంగ్ ఏంటది? ఏదో స్లాంగ్, అది గోదావరి స్లాంగ్ అంటే ఏదో. ఈ ఫిషర్మెన్ స్లాంగ్ ఇది, అది కూడా ఆంధ్ర స్లాంగే కానీ ఎక్కడో తెలియదు. కానీ ఇది కోస్టల్ ఆంధ్ర స్లాంగ్ ఇది మొత్తం. ఫిషర్మెన్ అంటే అదే కదరా, నార్త్ కోస్టల్ ఆంధ్ర స్లాంగ్ ఇది. శ్రీకాకుళం ఇది నాకు కరెక్ట్గా తెలియదు కానీ అది. సరే, నేను ఎందుకు అది కొంచెం గోదావరి స్లాంగ్ అది. ఏఐ ఎందుకు అన్నానంటే, నీకు టిక్టాక్ ఓపెన్ అదేలే రీల్స్ ఓపెన్ చేసిన వెంటనే టెక్స్ట్ వచ్చి మై బాయ్ ఫ్రెండ్ బాట్ దిస్ ఫర్ మీ అని చెప్పి ఒక ప్రోడక్ట్ వచ్చి నరేషన్ వస్తుంది చూడు ఏఐ. అవును, ఆ నరేషన్ లా అనిపిస్తుంది నాకు. నాగ చైతన్య వాయిస్, ఆ డైలాగ్ డెలివరీ, లైక్ నువ్వు టైప్ చేసి ఎగేస్ అని టైప్ చేస్తే కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇన్ దిస్ స్లాంగ్ అని కొడితే స్లాంగ్ కూడా అవసరం లేదు, సేమ్ స్లాంగ్ వస్తుంది. కానీ చాలా కష్టపడుతున్నారంటారు చంద్రమోహన్ చైతన్య. ఓకే, ఏం సినిమాలు వచ్చాయి? వాళ్ళిద్దరు కలిసి ప్రేమం వచ్చింది ఒకటి. ప్రేమం వాళ్ళిద్దరు. చంద్రమోహన్ రెడ్డి అంటే కార్తికేయ 2 వచ్చింది కదా నిఖిల్తో, అది చంద్రమోహన్ రెడ్డి. మొత్తానికి మూవీ అప్డేట్స్ న్యూస్ ఆ సెగ్మెంట్ అయితే అయిపోయింది. అప్పుడేనా? నిన్న ఏం లేకపోయినా ఇంత మాట్లాడాం కదా. ఈరోజు గుంటూరు కారం ఉంది, దేవరా ఉంది. సర్లేరా, మెయిన్ సెగ్మెంట్ ఏం లేదుగా. ఈ వీక్ పెద్ద మూవీస్ అంటే మనం డెవిల్ బాగాలేదు అనుకో. ఫస్ట్ రివ్యూస్ బాగాలేదు. నాకు సినిమా ఇప్పటికీ ఎవడు బాగాలేదు అంటాడు, కానీ బుక్ మై షో రేటింగ్ చాలా బాగుంది. సలార్ కంటే ఎక్కువ ఉంది. సలార్ కంటే ఎక్కువ ఉంది. హాయ్ నాన్న కంటే లైట్ గా తక్కువ ఉన్నట్టుంది. అది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అదే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏదో గొడవ ఏదో జరిగింది అది. కానీ ఓవరాల్ గా ఏమో తెలీదు. ఓటీటీలో కొన్ని రివ్యూస్ బాగున్నాయి, మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. అంత రిస్క్ ఎందుకు? ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే. ఎలాగో సంక్రాంతికి ఇన్ని సినిమాలు చూడాలి. ఇప్పుడు ఇది అదన్నీ సంక్రాంతికి వేసేస్తారు ఓటీటీలో. సలారే వచ్చేస్తుంది ఓటీటీలో సంక్రాంతి తర్వాత. అవునా? ఎక్కడ? నెట్ఫ్లిక్స్ లో 20 days లో వచ్చేస్తుంది సలార్.
ఫుల్ ఎడిట్లు వస్తాయి ఇన్స్టాగ్రామ్ మొత్తం, హెచ్డి ప్రింట్ వస్తాయి మటుకి. అంత ఫాస్ట్గా సలార్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే స్క్రీన్లు ఉండవు కదా. దాటిందా 1000 కోట్లు? దాటేసింది, ఎప్పుడో దాటిందిరా. 15? 15 తెలియదు, నేను అంత అప్డేట్ చూడలేదు కానీ నేను చూసినప్పుడు 1000 దాటేసింది. ఇప్పుడు తెలియదు ఎన్ని దాటిందో. ఆర్ఆర్ఆర్ 15 దాటలేదు అనుకుంటా. దాటిందా? అరే దాటిందిరా. బాహుబలి 2000 దాటింది, రెండు కలిపి. రెండు కలిపి కాదు, సెకండ్ పార్ట్ 2 ఒకటి. అవునా? మరి మరి షూర్ పక్కా. ఓకే. దంగల్ 3 దాటింది అనుకుంటా, చైనా కలిపి. చైనాలో ఇండియా కన్నా ఎక్కువ చూసారంటారు దంగల్. అవును, అప్పుడు ఏదో న్యూస్ వచ్చింది. సరే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ సెగ్మెంట్. నేనే చెప్పాలి ప్రతిసారి ఫ్యాన్స్ అట్ అవుతారు. నా బోల్డ్ డైలాగ్ మళ్ళీ ఫ్యాన్స్ ఎందుకురా ఇబ్బంది పెడతావు. ఏం చూస్తున్నాం, ఏం చూసాం, ఏం చూడబోతున్నాం. థీమ్ ఏంట్రా దీనికి పెద్ద థీమ్? ప్రతిసారి అనక్కరా ఇలా నన్ను. అరే నువ్వే చెప్పాలి, లేదంటే నేను ఏం చూస్తున్నావు అంటా, నువ్వు ఏం చూడబోతున్నావు. సరే నేనే చెప్తాలే. సూపర్ ఉంటారు నువ్వు చెప్తే. ఏంటో అలా చేస్తావు దాన్ని. సరే నేను రాసుకున్నా. రాసుకోవడం ఎందుకు, నిన్నే కదా చెప్పావు, మళ్ళీ మర్చిపోయావా? అరే కొంచెం పర్ఫార్మెన్స్ చేయని. స్టార్ వార్స్ చూసావు? నేను చూస్తా అన్నాను, చూసా. 4.5 కాదు 5.5. మళ్ళీ హాఫ్లో వదులుతావేంటో, నిన్నే చెప్పాను కదా హాఫ్లో వదలకని. కాదు, ఏంటంటే బేసిక్గా 9 మూవీస్ ఉన్నాయా, 5 మూవీస్ చూసా. ఇప్పుడు దాకా ఒక్కటి కూడా చూడలేదు, ఇప్పుడే అన్ని కూర్చొని బింజ్ వాచ్ చేస్తున్నాం. 5 మూవీస్ చూసా ఈ వీకే. 5 మూవీస్. అది కాకుండా స్పిన్ ఆఫ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి. స్టోరీ కనెక్షన్ ఉంటుందా? అంటే క్యారెక్టర్సే కానీ. హాన్ సోలో అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, హారిసన్ ఫోర్డ్ తెలుసు కదా, అతనిది ఒరిజినల్ స్టోరీ ఇంకో సినిమా ఉంటుంది. స్పిన్ ఆఫ్. ఓకే, అర్థమైంది. స్పిన్ ఆఫ్ దాని పేరు స్టార్ వార్స్ అని ఉండదు. సో ఆ 9 పార్ట్స్లోకి రాదు, స్పిన్ ఆఫ్లోకి వస్తుంది. అది చూస్తున్నాం ఇప్పుడు. బేసిక్గా 5 చూసావు స్టార్ వార్స్. స్టార్ వార్స్ 5 అయిపోయినాయి. ఇది కూడా 3/4 అయిపోయింది. అది నెక్స్ట్ భయ్యా ఇంకో సినిమా చూసా, పార్కింగ్ అని. నన్ను కూడా యాక్ట్ చేయమంటావు ఇప్పుడు? సూపర్ ఉందిరా నిజంగా. ఓకే, నేను మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, లైట్గా ప్లాట్ చెప్తాను. ప్లాట్ ఏంటంటే అదే ఏమంటారా ఇల్లుని, డూప్లెక్స్ కాదురా, అదే ఇండివిజువల్ హౌసా, విల్లానా? అదే రెంట్కి ఉంటారు, కింద పైన రెంట్కి ఉంటారు కదా. దానికి ఏం పేర్లు ఉంటారా? జస్ట్ ఏదో బిల్డింగ్ కింద పైన రెంట్ ఉంటుంది, కింద ముసలి ఫ్యామిలీ ఉంటుంది, అది వాళ్ళు కూడా రెంటే. 11 years నుంచి ఉంటున్నారు బాగా. బేసిక్ గాలిల్లే అనమాట. ఇంకా 11 years అలా చేసేసుకుంటున్నారు, ఓన్ చేసేసుకున్నాడు. అంటే ఏదైనా కాంపౌండ్ వాల్ పైన కూర్చున్నా దిగు మా ఇల్లు అన్నట్టు అలాంటి ముసలాడు. పైన ఇల్లు అద్దెకి ఉంది, ఖాళీగా ఉంది. కొత్త ఫ్యామిలీ వస్తారు. హీరో ఫ్యామిలీ అంటే ఎన్ని మంది? అదే హీరో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. ఓకే, న్యూలీ మ్యారీడ్ ఆమె ప్రెగ్నెంట్ వస్తారు. అప్పుడు ఏంటంటే సినిమా పార్కింగ్ అని ఎందుకుందంటే వాళ్ళు కార్ కొంటారు, పైన ఉండే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ కార్ కొంటారు. అక్కడ పార్కింగ్ స్పాట్ ఉండదు, దానివల్ల ఇద్దరు. ఏ కారు? స్విఫ్ట్, నార్మల్ స్విఫ్ట్, చూసారు కాదు, మామూలు స్విఫ్ట్. ఓకే, కార్ కొంటారు. అప్పుడు వచ్చే గొడవల మీద సినిమా చాలా బాగుంటుంది. ఎట్లా నీకు భీమ్లా నాయక్ కాదు, ఫస్ట్ భీమ్లా నాయక్ దేని రీమేక్, అయ్యప్పనం క్వశ్చన్ వైబ్స్ వస్తాయి. అంటే ఈగో బేస్డ్. మలయాళం సినిమా అది? తమిళ. అంటే ఈగో బేస్డ్ కాదు, నువ్వు ఒకటి చేస్తే నేను నీకంటే ఎక్కువ చేస్తాను, నేను నీకంటే ఎక్కువ చేస్తాను, అలాంటి వైబ్. పైగా ముసలాడు ఉంటే మూవీలో ఇంకా బాగుంటది. చాలా బాగుంది అసలు. ఎంతసేపు డ్యూరేషన్? 2 hours అనుకుంటా. తెలియలేదు అసలు, నాకు నిజంగా తెలియలేదు నాకు. నేను అప్పుడు మన చిన్న కాన్సెప్ట్ తీసుకుని ఫుల్ స్ట్రెచ్ చేస్తే డీటెయిల్ గా చూపిస్తే బాగుంటాయి మూవీస్ యూజువల్ గా. నాకు అలాంటి మూవీ సిస్టమ్. ఒకే ఏరియాలో తీసే సినిమాలు, ఒకే నైట్ లో మూవీ అయిన జరిగిన స్టోరీ అంతా, లేకపోతే ఒకే పాయింట్ చుట్టూ తీసినవి, ఒకే హాస్పిటల్లో మొత్తం జరిగినవి. సనక్ అనుకున్నాం కదా, లేకపోతే డైహార్డ్ గానీ. సనక్, ఇంకోటి ఏదో ఖైదీ. ఒకే నైట్ లో స్టోరీ కదా, బాగుంటది. నెక్స్ట్ అదే ఏదో చెప్పబోయారా, ఏంటి? పార్కింగ్ గురించే చెప్పబోయా కొత్తగా. యాక్టర్ తెలిసినోడా? తమిళ సినిమా. అంటే ముసలి తాత నీకు చూస్తే గుర్తుపడతావు కానీ ఆ హీరో పెద్ద తెలియదు. నువ్వు చూస్తే పెద్ద నోన్ హీరోయిన్ కాదా? చిన్న హీరో సినిమాలు వచ్చాయి కానీ మనకి పెద్ద తెలియవు. మనం తమిళ్ పెద్ద స్టార్స్ చూస్తాం కదా యూజువల్ గా. చిన్న హీరో తమిళ్లో. తెలుగులో అంటే అందరు తెలుసు కానీ తమిళ్లో అంటే సూపర్ ఉంటుంది ఆ సినిమా. నేను ఏం చెప్తున్నా అంటే, నేను మొన్న క్రియేటర్ చూస్తుంటే
మధ్యలో ఆపేసాను. మా వాళ్ళందరూ లైక్ ఫ్యామిలీ అరుచుకుంటా ఉంటారు కదా తినేటప్పుడు. అంటే కంప్లీట్ చేసావా మూవీ? అది కంప్లీట్ చేసా, క్రియేటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఏంటంటే అది ఆపేసా కదా, లైక్ చిరాకు వస్తుందని ఆపేసా. ఈ సినిమా పెట్టినప్పుడు అసలు మొత్తం నోట్లోకి వెళ్ళట్లేదు, ఇట్లా కూర్చొని చూస్తూ ఉన్నారు సినిమాని. అంటే ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఎవరు మాట్లాడట్లేదు, కామ్గా సినిమా చూస్తున్నారు. అంత ఎంగేజింగ్ ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా. ఓకే, డైరెక్టర్ తెలిసినాడా? తెలియదు, అసలు పేరు కూడా చూడలేదు. అవన్నీ ఎందుకు, సినిమా బాగుంటే చూద్దాం. చాలా బాగుంది, చూడు నువ్వు అయితే. అది థియేటర్లో చూడటం వచ్చిందా, డైరెక్ట్ ఓటీటీ రిలీజా? థియేటర్లో వచ్చింది, ఈ హైదరాబాద్లో రాలేదేమో. తెలుగులో వచ్చినట్లేదు అయితే. తెలుగులో వస్తే తెలిసిపోద్ది మనకు ఆబ్వియస్గా. తెలుగులో రాలేదు, వచ్చినట్లేదు. అక్కడ వచ్చినట్టు. ఏ ఓటీటీ? నెట్ఫ్లిక్స్ కాదు, హాట్స్టార్. హాట్స్టారా? ఓకే. థియేటర్ కూడా చూసా ఫైనల్గా, అది కూడా హాట్స్టారే. బాగుంది సినిమా, కానీ అంత ఎంగేజింగ్గా లేదు. అవతార్ వైబ్స్ వచ్చారు నాకు. ఆ మిలిటరీ అంతా ఉంటుంది చూడు, ఇట్లా అవతార్ రెబెల్ మూన్. నో, అవతార్లో ఎట్లా బ్లూ ఏలియన్స్ మీద. బ్లూ ఏలియన్స్ ఏంటారు? నావి ఆపు వెళ్ళి, నేను ఎడిట్ చేయను, ఆపు. అదే ఆ బ్లూ, అదే నావీ మీద మన హ్యూమన్స్ వచ్చి అటాక్ చేస్తారు కదా, హ్యూమన్ పోలీస్ వచ్చి అటాక్ చేస్తారు కదా. ఇక్కడ నావీ యూ కెన్ రీప్లేస్ విత్ ఏఐ. సేమ్ హ్యూమన్ పోలీస్, సేమ్ విలన్స్ హ్యూమన్ పోలీస్ కూడా సేమ్. నాకు అవతార్ వైబ్స్ వచ్చాయి. సేమ్ ఫుల్ విజువల్ ఎఫెక్ట్ స్పెక్ట్రమ్ మంచిగా, CGI బ్యూటిఫుల్గా తీసి పెద్ద గ్రాండ్ స్కేల్లో చూపించాడు. డైరెక్టర్ కూడా స్టార్ వార్స్ ఒక సినిమా చూశాడు, గాడ్జిల్లా ఒక సినిమా చూశాడు. బ్రోనో స్కేలింగ్ పేరు తెలియదులే. గ్యారెత్ ఎడ్వర్డ్స్. గాడ్జిల్లా ఏ పార్ట్? 2014. 14 అయితే బాగుంటుందిలే, గాడ్జిల్లా బాగుంటుంది అది. దాని తర్వాత స్టార్ వార్స్, అది నేను చూడలేదు, నాకు చెప్పు. పాజిటివ్ టాక్ వచ్చినట్లేదు, అందుకే పెద్ద సినిమాలని తీస్తారు. ఇంకేం వచ్చినాయి అన్న గాడ్జిల్లా స్టార్ వార్స్ కాకుండా? అంతే. సర్లే, ఏదైతే అండి. ఇది ఏంటి, ఒక 2 పార్ట్ మూవీయా, సింగిల్ పార్ట్? చాలా లో బడ్జెట్ మూవీ. అంత రేంజ్కి అది కంపేర్డ్ విత్ అవతార్ కదా, అవతార్ బడ్జెట్ దీని బడ్జెట్ నీకు షార్ట్ ఫిల్మ్ బడ్జెట్లా ఉంటుంది అవతార్తో కంపేర్ చేస్తే. కెమెరా కూడా ఏదో చాలా చీప్ కెమెరాతో రికార్డ్ చేశారంట. వెళ్ళు. నేను ఈ వీక్లో, లాస్ట్ వీక్లో ఏం చెప్పా, వాట్ ఇఫ్ చూస్తా అన్నా కదా. వాట్ ఇఫ్ చూడటం కుదరలే. ఇంకేం చూస్తా అన్నా, గ్రాండ్ టూరిస్మో కూడా మనం 2023 బెస్ట్ అండ్ వర్స్ట్లో మాట్లాడుకున్నాం కాబట్టి చూస్తా అన్నా. జిగదండ కూడా అన్నా. చూడలేదు జిగదండ, ఏది కుదరలేదురా. ఒకటి చూసాను, డార్లింగ్ అంట. మిర్చి సెకండ్ టైం చూసామండి. బొక్కలేదు. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, రెయిన్ ఫైట్, అది చూద్దామని చెప్పి పెట్టా. ఆ క్లిప్ చూస్తాను, అదొకటే చూస్తాం. చూద్దాం మొత్తం నుంచి, స్టార్టింగ్ నుంచి పెట్టుకుని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ. లాగే ఉండదు సినిమాలో బేసిక్గా, కానీ సాంగ్స్ కొన్ని స్కిప్ చేసుకుంటూ, మిగతా అలా స్కిప్ చేసుకుంటూ చూస్తా సినిమా మొత్తం. ఇవన్నీ చూడకపోయినా ప్లస్ నాకు జాన్ విక్ చూడాలని ఉంది. పార్కింగ్ ఫస్ట్ పార్ట్, మళ్ళీ ఎందుకో పార్కింగ్ చూస్తాలే. నువ్వు ప్రతి వీక్ ఒకటి చెప్తావు, నువ్వు చూసింది దాన్ని చూసేమంటావు. అరే ఇప్పుడు లాస్ట్ వీక్ చెప్పినవి వదిలేసి పార్కింగ్ చూడమంటున్నాను నేను. సరే అలా అయితే ఓకే. ఫస్ట్ పార్కింగ్ చూడు, ఓకే, చాలా బాగుంటుంది. మాట్లాడుకోవచ్చురా అట్లాంటి సినిమా అది. సో నువ్వు మాట్లాడితే సింక్లో ఉంటే బాగుంటుంది అన్నట్టు, అందుకే చూడమంటున్నా. సో నెక్స్ట్ వీక్లో నాకు తెలిసి వాట్ ఇఫ్ అయితే పక్కా వాట్ ఇఫ్ చూస్తా. కానీ నెక్స్ట్ వీక్లో నేను వాట్ ఇఫ్ గురించి చెప్పేంత టైం ఉండదు మనకి. మొత్తం మూవీలో అట్లీస్ట్ సంక్రాంతి గురించి అయితే మాట్లాడతాం రా. 2 మూవీస్ గురించి అయితే ఇద్దరం కలిస్తే 3 మాట్లాడొచ్చురా. అదేలే, మూడోది డౌట్ రా బాబు నాకు. అప్పుడు ఎగ్జామ్, హాలిడేస్, ఊరికి వెళ్ళాలి. సంక్రాంతికి ఏంట్రా అవన్నీ? అంటే ఒకే రోజు 3 సినిమాలు చూస్తానో లేదు తెలియదు కదా. ఒకే రోజు 3 సినిమాలు కష్టం. కలిసి 3 చూస్తాం కదా ఎలా ఒకలాగా. నువ్వు ఒకటి చూసి నేను 2 చూసిన, అలా కలిపి 3 అన్న చూస్తాం. నెక్స్ట్ వీక్ లోపు చూస్తా. 2 అయితే పక్కా చూస్తా. వీకెండ్కి హనుమానం, గుంటూరు గారు అయితే పక్కా చూస్తా. ఫ్రైడే సాటర్డేకి రికార్డ్ చేస్తా. వేరేటివి ఏమమ్మా ఊరికి వెళ్ళాలా వద్దా అని. సరే, నేను నా వైపు నుంచి 3 మూవీస్. ఓకే, నా వైపు తెలియదు మరి. నెక్స్ట్ వీక్ మొత్తం థియేటర్ మూవీస్ ఉంటాయి. మామూలుగా కుదిరితే గెస్ట్ ని కూడా పట్టుకొద్దాం. చూద్దాం. అంటే బాబు అట్లాంటి వాళ్ళు కాదమ్మా, మా ఫ్రెండ్స్. గెస్ట్ అంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే, మా ఫ్రెండ్స్ పనులేని వాళ్ళు ఎవరన్నా ఉంటే. సో ఇంతేనా ఇంకా ఈ వీడియో? సో అంతే, ఈ వీడియోకి అంతే గైస్. నెక్స్ట్ వీడియో అయితే పక్కా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. 2 hours వీడియో వస్తుంది నెక్స్ట్ వీక్. ఎందరూ పాపం భయపడతారు ఇప్పటి నుంచి. 2 hours. సో అవుట్రో చెప్పేద్దాం ఇంకా.
ఈ వీడియోకి అంతే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై. బాయ్. ఇది ఆఫ్ చేయని.